వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో రోడ్డుకి ఇరువైపులా లారీలను నిలపడంతో రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ప్రధానంగా చంద్ర థియేటర్ నుంచి హైదరాబాద్ తదితర ప్రాంతాలకి వెళ్లే ప్రధాన రోడ్డు మార్గంలో రోడ్డుకి ఇరువైపులా భారీ వాహనాలను, లారీలను పార్కింగ్ చేయడంతో ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. ఈ ప్రధాన రోడ్డు మార్గంలో ఆగి ఉన్న లారీని ఢీకొని ప్రమాదాలు చోటు చేసుకున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. అదేవిధంగా మరికొంతమంది తీవ్ర గాయాల పాలైన సంఘటనలు ఉన్నాయి. ప్రతినిత్యం ఈ రోడ్డు మార్గం ద్వారా వివిధ వార్డులకు చెందిన ప్రజలు, కాలనీ వాసులు నడుచుకుంటూ వెళ్లే వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ఈ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలంటేనే జంకుతున్నారు. ఏ వైపు నుంచి ఏ లారీ వస్తుందోనని అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని భయంతో రాకపోకలు కొనసాగిస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ పలు రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయని పలువురు పేర్కొన్నారు. మరోవైపు లారీలు, జేసీబీలు తదితర భారీ వాహనాలు నిలపడం వలన మురికి కాలువ పగిలిపోయింది. తద్వారా వర్షాకాలంలో మురికి నీరంతా రోడ్డుపై ప్రవహించి ప్రజలు, కాలనీ వాసులకు కాలినడకన వెళ్లేవారు దుర్వాసన భరించలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి ప్రధాన రోడ్డుకు ఇరువైపులా భారీ వాహనాలు, లారీలను నిలపకుండా చర్యలు చేపట్టాలని వార్డులకు చెందిన ప్రజలు, కాలనీ వాసులు విజ్ఞప్తి చేస్తున్నారు. यहाँ पे 1 नंबर वार्ड, 2 नंबर वार्ड, 3 नंबर वार्ड, 4 नंबर वार्ड, 5 नंबर वार्ड, 6 नंबर वार्ड है। तकरीबन यहाँ पे कई जने बच्चों को स्कूल लेके जाना रहता, आना रहता। उसके बावजूद यहाँ पे इतना डेंजर माहौल बना हुआ है। यहाँ से वहाँ तक जीसीपियाँ लग रहे, लारियाँ लग रहे। ऑलरेडी ये लोगों को लारी पार्किंग सैंक्शन भी हो गया, लेकिन यहाँ से गाड़ियाँ निकाल रहे नहीं। कई मरतबा बोल चुके हैं हम लोग को, लेकिन अभी क्या है मालूम है, सीरियसली बता रहे आप लोगों को, कई जनों को प्रॉब्लम्स हो रहे। 10 साल भी एक हादसा हो गया और यहाँ पे मोरी भी टूट गई। तकरीबन ऐसे हादसे हो रहे। एक छोटे से रास्ते पे गाड़ियाँ लगाना सही है गलत है, आप लोग सोच के देखिए ये कितना गलत बात है। यहाँ पे आवाम को आरामी के लिए देखना है, लेकिन यहाँ पे खुसूसी तकलीफ दिया जा रही है। तकरीबन देखो यहाँ पे आप यहाँ से 1 किलोमीटर तक देखिए, आप पूरे गाड़ियाँ ठहरे हुए। ऑलरेडी ज़रा वीडियो शूट करिए आप। यहाँ पे क्या है मालूम है, तकरीबन जो बोल चुके हैं ये गाड़ी मत लगाइए भाई, आने जाने में बहुत तकलीफ हो रही बोल के बोल रहे। लिहाजा इसका ख्याल करते हुए यहाँ से जल्द इसका एक्शन ले लेना है। आप लोग गाड़ियाँ यहाँ से निकाल कर अपने कोई रास्ते पे जहाँ पे आपको सैंक्शन हुआ गया है वहाँ पे लारियाँ लगाना बोल के आप लोगों से रिक्वेस्ट करते हुए बता रहे हैं बात। अगर ये बात को अगर नहीं मानेंगे आप तो इंशाल्लाह इसके बारे में हम लोग बहुत बड़ा कदम उठाने वाले हैं। लिहाजा आप लोगों को तकलीफ नहीं होने वाली बात हम कर रहे हैं। यहाँ पे जिया से जिया तरीके से जो भी जिम्मेदार हैं यहाँ पे फिक्र करते हुए आप लोग ये लारियाँ हटाना बोलकर हम लोग खुशी आप लोगों को मेरे तरफ से बात बता रहा हूँ, हमारे तंजीम की तरफ से बात बता रहे हैं। तकरीबन इंदिरा नगर के जिम्मेदार भी बात बता रहे हैं, यहाँ पे कोई भी कल से गाड़ियाँ नहीं लगाना, बस इतना कहते हैं। నమస్కారాలు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాము అనేక రోడ్లు విచ్చేసి రోడ్లు వేస్తే ఆ రోడ్ల మీద లారీ పార్కింగ్ లాగా తయారైపోయింది వ్యవస్థ. ఇటు నుంచి చూస్తే ఇక్కడ కొనికి రావడం లేదు, ఇటు నుంచి పోనీ ఎవరైనా వస్తే అక్కడ నుంచి ఎవరు వస్తుందో తెలియకొచ్చింది. ఇక్కడ మొత్తం లారీ లాపుతున్నారు, ఇక్కడ మొత్తం లారీ లాపుతూ ఉన్నారు. ఎట్లా పోవాలి పోయేటోళ్ళు? ఎందుకంటే ఇక్కడ లారీ లాపడం వల్ల లక్షలు పెట్టి మోరు కడితే ఆ మోరు విధంగా కూల్చడం జరిగింది లారీ వాళ్ళు. వాళ్ళ మీద ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ లేదు. ఇంతకుముందు ఒక మన అమాయక సోదరుడు ఇలాగే వచ్చి తెలియకుండా వచ్చి యాక్షన్ అయి చనిపోయాడు. ఈ లారీ విధంగా పెట్టడం వల్ల అక్కడ వచ్చి డైరెక్ట్ వచ్చి గుద్దుతూ ఉన్నారు. ఇక్కడ పోవడానికి ఇబ్బంది అవుతుంది. దయచేసి పట్టణ సీఏ గారు, కమిషనర్ గారు వెంటనే యాక్షన్ తీసుకొని ఈ లారీలకు జేసీబీ వాళ్ళకి తీపియాలని కోరుతా ఉన్నాము. అక్కడ నుంచి ఎవరు వస్తారో మీరే చూడండి, ఎవరైనా వస్తూ అర్థమవుతుందా? ఈ యాక్సిడెంట్ అయ్యి ఎవరికైనా బాధ కలిగినప్పుడు మేల్కోవడం కన్నా బిఫోర్ మేల్కొని ఈ యొక్క లారీలను తొలగించి ఈ రోడ్ని క్లియర్ చేయాలని మేము పట్టణ ప్రజల తరఫున కోరుతా ఉన్నాం.